శిక్ష పడాలి. రైట్. కళ్యాణి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? ఉందండి. కళ్యాణి గారు, మేమే ఈ శ్రీనివాస్ ని స్వయంగా నేనే ఇంటర్వ్యూ జీ తెలుగు న్యూస్ లో తీసుకున్నప్పుడు కూడా అతను ఒక వ్యవహారం చెప్పాడు. ఒక్క శ్రీవర్షినియే కాదు, నాకు చాలా మంది శిష్యులు ఉన్నారు, నేను ఇంతకుముందు చాలా మందికి కూడా సాధన నేర్పించాను అంటూ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏమనుకోవాలి? ఏదో అలవోకగా అలా ఒక మాట చెప్పాడు అనుకోవాలా, లేదంటే చాలా మంది అమ్మాయిల జీవితాలను ఈ రకంగానే నాశనం చేసిన పరిస్థితి ఉందనుకోవాలా? దీని మీద ఎంక్వైరీ జరగాలంటారా కళ్యాణి గారు? ఖచ్చితంగా జరగాలండి, ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే ఆయన అమ్మాయిల్ని ఏ విధంగా చీట్ చేస్తున్నాడు, ఏ విధంగా దాన్ని తీసుకుంటున్నాడు అన్నది శిష్యులుగా శిష్యరికం అంటే గురువుగా స్వీకరించడం, వాళ్ళు శిష్యులుగా వాళ్ళు వెనక ఆయనకి శుశ్రూషలు చేయడం, ఇవన్నీ పాతకాలం నుంచి అనాదిగా వస్తున్నవే. గురువు గారి దగ్గర శిష్యరికం చేయడం మంచిదే, కానీ ఈయన అంత కెపాసిటీ ఉన్న గురువా కాదని ఫస్ట్ అవగాహనకు రావాలి. అందులోనూ ఈ గురువు గారు ఏ విధంగా పెళ్ళంగా ఎలా మార్చుకుంటాడండి ఒక శిష్యురాన్ని? ఓకే, చాలా మంది చేసుకున్నారు కదండి ఇంతకు ముందు, కొన్ని ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరుంది కదా. అతనేమైనా కొన్ని మామూలుగా ఒక ఆపోజిట్ జెండర్ అనుకోండి, ఏదన్నా వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఈయన పరిస్థితి అలాగే ఉన్నప్పుడు ఈ అమ్మాయిని తీసుకొని అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసినట్టు కదా. ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసాడు, అమ్మాయి తెలిసి వచ్చింది, ఆ అమ్మాయి కూడా ఫేమ్ కావాలి, ఆ అమ్మాయి కూడా ఓవర్ నైట్ స్టార్ అవ్వాలి అనుకుందా, లేకపోతే ఏ విధంగా అనుకున్నా వాళ్ళిద్దరిని ఎంక్వైరీ చేసి మొత్తం దీని మీద ఒక విచారణ చేపడితే మొత్తం బయటకు వస్తుంది. ఎంతమంది ఇందులో ఉన్నారు, ఇంకెవరో మొన్న ఒక అమ్మాయి వచ్చింది, ఇంకెవరో వచ్చారు, ఇంకెంతమంది ఇందులో ఈ ఒచ్చులో చిక్కుకున్నారు, ఎవరి దగ్గర ఎంత డబ్బులు లాగాడు, ఏ విధంగా వాళ్ళను ఇందులో సాధన అని చెప్పేసి వాళ్ళకి ఏమేమి నేర్పిస్తున్నారు అన్ని ఎంక్వైరీ చేస్తే అండి. అయితే కళ్యాణి గారు, శ్రీవర్షిని గురించి కనుక చూసుకుంటే, శ్రీవర్షిని గురించి చాలా మంది బాధపడ్డారు, జాలిపడ్డారు, వారి తల్లిదండ్రులు బాధపడడం చూశారు. కాకపోతే ఎక్కడ కూడా ఆమె ఇమ్మెచ్యూర్ అని చాలా మంది అంటున్నారు, కానీ ఎక్కడ ఇమ్మెచ్యూర్ గా అయితే కనిపించట్లేదు కదా. అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అక్కడి నుంచి ఉత్తరాఖండ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత కూడా, గుజరాత్ నుంచి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆమె మళ్ళీ అతని దగ్గరికి, శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళిపోవడం కావచ్చు, మీడియా ఛానల్ ఎక్కి ప్రతి అంశానికి సంబంధించి ఏదైతే ఆడవాళ్ళకి సంబంధించి పబ్లిక్ గా మాట్లాడలేరో అటువంటి విషయాన్ని కూడా తను ధైర్యంగా చెప్పినటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ చూస్తే ఎక్కడ ఇమ్మెచ్యూర్ అనిపిస్తుంది? ఏమనుకోవాలి అసలు శ్రీవర్షిని విషయంలో? షీ నోస్ ఎవ్రీథింగ్ అండి. ఆవిడికి క్లారిటీ ఉంది, ఫుల్ క్లారిటీ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ అమ్మాయి ఏం కావాలో అమ్మాయికి అదే చేస్తోంది. వీళ్ళు ఏ విధంగా డబ్బుకు లొంగారా, లేకపోతే డబ్బు ఇచ్చాడా అయినా, లేకపోతే ఇంకేమైనా చూపించాడా, లేకపోతే ఇంకే విధమైన ప్రయోగాలు ఏం జరిగాయో అన్నది మాత్రం వాళ్ళిద్దరి మధ్య జరిగింది. వాళ్ళే బయట పెట్టాలి తప్ప మనం ఎవరో ఏమనుకున్నా పోలీసులు బయట పెట్టాలి. ఇప్పుడు బయటికి వస్తాయని అనుకుంటున్నాను. ఈ అమ్మాయి ఇన్మెచ్యూర్, అమ్మాయికి ఏం తెలియదు, అమ్మాయి పాపం అమాయకురాలు అని ఒకప్పుడు ఫస్ట్ లో మీద అయిందేమో అనుకున్నారు, కానీ అమ్మాయి మాటలు విన్న తర్వాత నేను ఇక్కడ రాము, మేము వెళ్ళిపోతాము, అక్కడే ఉంటాము, మా ఇద్దరికి నచ్చింది, మా కోడల, అసలు వాళ్ళ అమ్మగారు కోడలమ్మ అండం ఏంటి, అసలు విచిత్రం అంతా విచిత్రం, చాలా విచిత్రంగా ఉండేది. అది చూసినప్పుడు అంతా ఏంటి రోత అనిపించింది. అసలు నిజం చెప్పాలంటే అవసరం లేని టాపిక్ ఇది అనిపించింది మాకు. అందుకే అసలు ఎప్పుడు నేను రాలేదు ఇందులో, అవసరం కూడా లేదు. ఇప్పుడు అరెస్ట్ అయ్యేసరికి సరే, ఇంకా ఎలాగో అరెస్ట్ అయింది కాబట్టి సుఖాంతం అవ్వాలి కదా అంటున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అసలు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్. ఎందుకంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే అతను అంత రోత మనిషి, ఆ రోత మనిషితో అతని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? ఒక మనిషిగా ఒక విలువ ఉంటే మనం ఏదైనా ఖచ్చితంగా మీ పరిస్థితి అర్థం చేసుకోగలం కళ్యాణి గారు. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, అందులో మేము కూడా ఉన్నాం ఆఫ్ కోర్స్. అవును, మీరందరూ కూడా ఎలా ఉందంటే ఒక టాపిక్ గురించి మాట్లాడితే సమాజంగా మన వల్ల ఏదైనా ఉపయోగపడాలి, ఆ టాపిక్ వేరే వాళ్ళకి ఏదైనా ఉపయోగకరంగా ఉండాలి, లేకపోతే దాని వల్ల ఒక మంచి ఏదైనా రావాలి, లేకపోతే చెడు ఖచ్చితంగా ఇప్పుడు మనం మాట్లాడేది ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొకసారి ఇలాంటి వాళ్ళు రావాలంటే భయపడాలి. ఒకవేళ ఎవరైనా వచ్చినా ప్రజలు నమ్మకూడదు, ప్రజలే నిలదీయాలి, ప్రజలే ముందుకు రావాలి. ఇక ముందు ఇలాంటి ఆటలు సాగవండి ఇలాంటి వాళ్ళవి. ఇప్పుడు ఇది చాలా చాలా మంచిగా జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే అమ్మాయి ఎవరో, ఆ బాధితులు ఎవరో కేసు పెట్టడం, ఆ ఎఫ్ఐఆర్ అవ్వడం, ఇప్పుడు ఆయన అరెస్ట్ అవ్వడం, అరెస్ట్ చెయ్యకపోతే ఇంకా తలనొప్పి చేసేవాళ్ళు వాళ్ళిద్దరు కలిసి. ఇప్పుడు ఆ ఘోరాలన్నీ చూడలేక వస్తున్నాం ఇప్పటికే. ఆ ఘోరానికి ఇప్పటికైనా పులి స్టాప్ పడి వాళ్ళిద్దరు వచ్చి అతని అనవసరంగా ఇప్పుడు ఇక ముందు నాగసాధువులు అఘోరాలంటే ఎవరైనా మాట్లాడాలంటే కూడా ఆలోచించి 10 సార్లు ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన. అలాంటి పరిస్థితి తెచ్చాడు. ఎందుకంటే ఒకప్పుడు అమ్మో అని భయపడేవారు, అవసరమైతే వాళ్ళు వస్తారు టైంకి సాధువులు అనే ఫీల్ ఉండేది, నాగ సాధువులు అఘోరాలు. ఇప్పుడు వీళ్ళని చూసిన తర్వాత ఫన్నీ చేసి పడేశాడు మొత్తం అంతా. వాళ్ళు వస్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి అని అనుకునేటటువంటి సిచ్యువేషన్ నుంచి మొత్తం దిగజారు చేసినటువంటి అఘోరి అనేటటువంటి ఒక పదాన్ని కూడా దిగజార్చిన సిచ్యువేషన్ అయితే ఉంది ప్రెసెంట్. లేదండి, అతనికైతే కరెక్ట్ శిక్ష పడుతుందండి, పడాలి కూడా, పడాలి. ఆయన కరెక్ట్ మనిషి కాదు.
ఆయన చేసినవి అయితే కరెక్ట్ పనులు కావు. ఒకవేళ ఆయన నిజంగా సాధకుడు అయితే నిజంగా పని చేస్తుంటే ఆ దానిపైన ఆ విధంగా వెళ్ళి ఏదైనా తన అసలు మనసునే కంట్రోల్లో పెట్టుకోలేని వాడు, ఆత్మశుద్ధి లేనివాడు, ఆయనే సాధకుడు, ఆయనేమి గురువు అండి, ఆయనే అఘోరి అండి, ఆయనే సనాతన ధర్మానికి నేను పరిరక్షకుడు అనడానికి నువ్వు రక్షించే పరిస్థితుల్లో ధర్మం లేదు. ధర్మం పేరు చెప్పుకొని నువ్వు అడుక్కుంటున్నావు. ఇదే ప్రశ్న మీరు ఎందుకు ప్రతిదానికి అసలు అన్నింటినీ త్యజించాలి కదా, కానీ వీటన్నింటికి ఎందుకు మీరు లొంగుతున్నారని నేను అడిగినటువంటి ప్రశ్నకు అయితే నన్ను నమ్మడం మానేయండి. నా దగ్గర